అంటే మేడిగడ్డ మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పనికొచ్చాయని చెప్పచ్చా ఈ అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్‌లోని? డెఫినెట్‌గా ఒకటి అయిన ఖర్చేమో దాదాపు 84,000 కోట్లు. 93,000 కోట్లేమో? ఏదో అంటే ఒకసారి 84 ల్యాండ్ అక్వైర్ కలిసి బహుశా 93,000 కోట్లు. 93,000 కోట్లలో ల్యాండ్ అక్వైర్ కానీ మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా, నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్, నెంబర్ ఆఫ్ ఇవన్నీ 1,00,000 కోట్లు ఫ్రాడ్ జరిగింది, తినేసిందంటే అవినీతి చేశారని ఇప్పటికీ అదే మాట అంటున్నారు కదా. అదే నేను అంటున్నామా. ఇప్పుడు ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డ కూడా ఒక్క పిల్లర్ పోయినంత కాకిచ్చినంత మాత్రాన అన్ని పిల్లలు పోలేదు కదా, అన్ని ప్రాజెక్టులు పోలేదు కదా, అన్ని దగ్గర సబ్స్టేషన్ పోలేదు కదా, ల్యాండ్ అక్వైర్ డబ్బులు ఇవ్వడం జరిగిందా, నెంబర్ ఆఫ్ రిజర్వేస్ కట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఒక ఊత పదంతో సాధారణంగా కొంచెం జనం నమ్మారు. ఇవాళ ఏమంటున్నారు, దాన్ని రిపేర్ చేసి ఉంటే అప్పుడు మనకు 5-6 మాసాలు, ఇప్పుడు 5-6 మాసాలు, ఇది ఆల్మోస్ట్ 4 రోజులు అయితే జూన్ వస్తుంది కదా. 2 టర్ములు 2 వేసవికాలం పోయినట్టే కదా, రైతాంగానికి అన్యాయం చేసినట్టుగా చెప్పండి. ఇలా రైతాంగానికి అన్యాయం చేసినట్టే కదా. ఆనాడు మేడిగడ్డతో దాదాపు 8-9 జిల్లాలో బ్రహ్మాండంగా మనకు పంట పడే అవకాశం ఉంది. ఇక దానికి తోడు అక్కడ హైడ్రా అని మరొకటని ఇవన్నీ. ఇదే విషయం మీద కేసీఆర్కి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. మోర్ ఓవర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే రీసెంట్గా మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ అంటే అది మొత్తానికి ఇంకా పనికిరాదు ఆ డ్యామ్, అసలు దాన్ని కూలగొట్టాలి. అన్నారం, సుందిల్లా డ్యామ్స్ కూడా అసలు దేనికి పనికిరాని బ్యారేజెస్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం అమ్మా, ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు, మేము ప్రతిపక్షం ఉన్నాం. వాళ్ళ ఆలోచన ఏముంటుందమ్మా, ఒక పిల్లర్ అయితే దాన్ని రిపేర్ చేసి ఒక పిల్లర్ తీసేస్తే బహుశా 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అవుతుండే కావచ్చు. ఎందుకు చేయలేకపోయారు చెప్పండి? చేయాలి కదా. చేసి రైతాంగాన్ని ఆదుకోవద్దా? వాళ్ళకి బదనం చేసే కార్యక్రమం ఉంది. పనికిరాని ప్రాజెక్ట్స్ అని మాట్లాడుతున్నారు కదా ఓ పక్క నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు. పనికిరాని ప్రాజెక్ట్ అయితే 2 సార్లు బ్రహ్మాండంగా, లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి కదా. మరి ఎక్కడేం కాలేదు కదా, ఎక్కడైనా డ్యామేజ్ కాలేదు కదా, ఎక్కడ మరొక పిల్లలకి ఇబ్బంది కలగలేదు కదా. కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తున్న సందర్భం. కొన్ని సందర్భాల్లో విశ్లేషకులు, కొంతమంది అధికారులు, కొంతమంది రిటైర్ ఇంజనీర్లు, ఓ సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అది అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పిన సందర్భం. అది కూడా మన ఆలోచించకపోతే చెప్పండి. ఒక పార్టీ మీద, కేసీఆర్ మీద పగ తీసుకోవాలి, బదనం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది. రీసెంట్గా ఇదే అంశంపై కేటీఆర్ ఒక సభలో మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర బాంబు పెట్టి పేల్చారు మేడిగడ్డ అని చెప్పేసి రీసెంట్గా కొన్ని కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. అంటే దీన్ని మనం ఏ రకంగా చేయొచ్చు? అంటే కొత్త మాట ఎత్తుకోవడం అని అంటారా, లేకపోతే నిజంగానే అక్కడ బాంబు పేల్చి ఆ క్రాకర్స్ అన్ని ఇచ్చేసారని అనుకోవచ్చా మనం? ఒక విషయం ఏంటంటే, అబద్ధాలకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు అబద్ధాలకు అద్దు లేకుండా మాట్లాడుతున్న సందర్భాలు. ఇంత అబద్ధము ఎందుకు ఆడుతుండ్రు? అసలు దాని ఒక్క పిల్లరు జస్ట్ కాకిచ్చంత మొత్తం 1,00,000 కోట్లు సర్వనాశనం చేసిన అన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతామండి? ఏ రకంగా రియాక్ట్ అవుతాం? వాళ్ళు అనవసరంగా బదనామా చేస్తారు. అనవసరంగా బదనామా చేస్తున్నారని డెఫినెట్గా మనం రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడికి వస్తున్న వి ప్రకాష్ లాంటి అనలిస్టులు కూడా బాంబు పెట్టి పేల్చారు కాబట్టి ఆ ఒక్క పిల్లర్ దగ్గర క్రాక్స్ వచ్చాయి, ఒకవేళ నిజంగానే డ్యామ్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకపోతే మిగతావన్నీ కూడా పాడవ్వాలి కదా, క్రాక్స్ రావాలి కదా అన్న ఒక లాజిక్ పాయింట్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ బాంబే అనుకున్నప్పుడు ఎక్కడ పెడితే ఆ ప్రాంతం పనిచేద్దా, మొత్తం అంతటా పనిచేయదుగా, ఎటో కిలోమీటర్ పనిచేయదు కదా. సపోజ్ అదే జరిగి ఉంటే అక్కడ పెడితే అక్కడికే పరిమితం అవుతుంది అంతే తప్ప ఇటు 20 పిల్లలు అటు 20 పిల్లలకి ఎఫెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇలా ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఉప ముఖ్యమంత్రి గారు అనుకోండి, సంబంధిత మంత్రులు అనుకోండి, అసలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేసినప్పుడు డెఫినెట్గా ఏం రియాక్ట్ అవుతాము? అనవసరం మీద బురద తలుతుండ్రు, వాళ్ళే ఏదన్నా చిన్నది పెద్ద చేసే కార్యక్రమం వాళ్ళే చేస్తుంటారు, డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. కొంతమంది రియాక్ట్ అవుట్లో తప్పేం లేదు కాబట్టి. అది ఈ సందర్భంలో అంటే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు అన్నది ఇవ్వలేకపోయారు కదా. ఉద్యోగాల విషయాల్లో మాటికి వాళ్ళు చెప్తున్నారు, ఆనాడు ఇచ్చిన ఉద్యోగాలే, ఆనాడు ఇచ్చిన పోస్టింగ్లే, ఆనాడు ఇచ్చిన అవే ఉద్యోగాలు ఇస్తే తప్ప కొత్తగా ఇచ్చే సందర్భం లేదు.
బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు అంతే అవే నోటిఫికేషన్స్ ని భర్తీ చేశారు తప్ప డెఫినెట్గా టైం తీసుకుంటుంది. లేదు. టైం తీసుకుంటే అప్పటికప్పుడు ఇవ్వలేరు కదా, నోటిఫికేషన్ అంటే టైం తీసుకుంటుంది. అప్పుడు దాదాపు ఏం లేకున్నా రాష్ట్రంలో కేటీఆర్ గారు ఐటీగా మంత్రిగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాదాపు నాకు తెలిసిన కాడికి చిన్న పెద్ద కలిసి ఒక 23 వేల ఫ్యాక్టరీ తెచ్చిన సందర్భంలో దాదాపు ఒక 25 లక్షల మంది ఉద్యోగాలు చేసిన సందర్భం ఇది జగమంతా తెలిసేది, ఒక మనవాడ కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రము ఒకటి దేశానికి దిక్సూచిగా అయింది కదా. ప్రధానమంత్రి ప్రశంసించారు అన్నాడు ఒక సందర్భంలో, కేంద్ర మంత్రులు ప్రశంసించారు, ఆయా రాష్ట్ర మంత్రులు ప్రశంసించారు. అంటే అన్ని సందర్భాల్లో మనం ఇలా వరి ధాన్యంలో హైయెస్ట్ మనమే తీసుకున్నాం కదా. ఇలా పంజాబ్ హర్యానా కూడా తలదాన్ని తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా చెప్పారు. అన్ని సందర్భాలలో అంటే డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, గ్రామాల అభివృద్ధి విషయాలు కావచ్చు, అన్నిట్లో కూడా తెలంగాణ రాష్ట్రము ఎన్నో దానిలో నెంబర్ 1 రావడము. తర్వాత మన పథకాల్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మోడీ గారు కూడా ప్రశంసించారు, మన డ్రింకింగ్ వాటర్ విషయంలో వారు ప్రశంసించారు. అంటే ఆనాటి కేసీఆర్ పాలన, ఈనాటి రేవంత్ రెడ్డి గారి పాలన ఇలా మంది ఏది మనం ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎన్ని విమర్శలు అండి చెప్పండి. పేపర్ పుంకాలుగా రాస్తున్నాయి. హైడ్రా విషయంలో ఎంతమంది నష్టపోయారు చెప్పండి, ఎంతమంది ఇది చేశారు. మిగతా అన్ని ప్రాంతాల్లో ట్రైబల్ భూములు గుంజుకుంటూ కోర్టు పోతే కోర్టులో బీఆర్ఎస్ సక్సెస్ కావడము, అనవసరంగా కేసులు పెట్టి లోపడేయడం, ఇవన్నీ ఏ పాలన జరుగుతుంది చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పాలన జరుగుతుంది? అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి లోపల పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ పాలనలో ఇలా కాంగ్రెస్ ఆరకుంటే కేసీఆర్ పాలన ఎక్కడన్నా ఇవి జరిగినాయి చెప్పండి. ఎవరన్నా అసలు ప్రశాంతత ఎక్కడ అల్లరి లేవు, ఎక్కడ ఏం లేవు, ఇబ్బంది లేదు. ఇప్పుడు అడుగడుగున కాస్త మాట్లాడితే తీసుకొని లోపడేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు బాగా గమనిస్తున్నారు ఆనాటి పరిపాలనకు ఈనాటి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, కేసీఆర్ పాలన బాగుండే అనే మాట దాదాపు 60-70 ఏళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వయసున్న పాపం ఏ పేదతోండి భూమి జాలేక పెళ్ళి అయిన తర్వాత భర్తకు పెన్షన్ దాకా ఆ మిడిల్ వయసు 21 నుంచి 56 లోపల వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగిందన్న మాట మాట్లాడుతున్నారు. అదే ఈరోజు ఎంటైర్ రాష్ట్రంలో పెద్ద పబ్లిక్ టాక్ మారింది. అట్లా అక్కడ ఆ పరిపాలన ఉంటే ఇక మా దగ్గర పరిపాలన మంచాల పరిపాలనలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ప్రజలకు అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. అప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మంచాల్ టు అంతర్గమ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ 164 crores. ఆ బ్రిడ్జ్ మాకు ఒకసారి పెద్దపల్లి కరీంనగర్ హైదరాబాద్ పోయేస్తే 36 కిలోమీటర్లు మాకు తేడా వస్తుంది ఒకసారి పోయేస్తే. అది ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. పనులు చేస్తున్న సమయంలో ఆయన ఎలక్టెడ్ దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. అది ఏం పాలన అండి? ఎలా ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పనులు చేయాలా లేకపోతే క్యాన్సిల్ చేయాలా? మా దగ్గర ఇక్కడ ఎల్ఎంపీలు ముంపు గ్రామాలు, నేను ఒక లిఫ్ట్ మంజూరు చేసినా. నేను ఫౌండేషన్ కూడా హరీష్ రావు గారితో వేయించాను. లిఫ్ట్ దాదాపు 80 కోట్ల రూపాయలతో ఒక 8,000 ఎకరాలకు, అది కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు. అంటే ఆ రకంగా క్యాన్సిల్ చేసే ఉద్దేశం. అదే కాకుండా అందరి మీద బిల్డింగ్లు కూలగొట్టే కార్యక్రమం. ఒక పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ డిఆర్ఏ అని ఒక బిల్డింగ్ కూలగొట్టారు. అదే కాకుండా అదే నస్పూర్లో కలెక్టరేట్ ఆ ప్రాంతంలో అక్కడ 10 ఇళ్ళు కూలగొట్టారు. తర్వాత అన్ని ప్రాంతాలలో భయభ్రాంతులు చేసే కార్యక్రమం, దాడులు చేసే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, ఒక్కొక్కరి మీద ఎంతోమందిని జైల్లో పెట్టిన సందర్భాలు, దాడులు చేసే కార్యక్రమాలు. ఇక్కడ వేంపల్లి కాడ ఏది ఇండస్ట్రియల్ పార్క్ అని దాదాపు అక్కడ తక్కువ ధరకు, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ల్యాండ్ వాల్యూవే 20 అంటే 3 times చేసుకుంటే అక్కడున్న ధర ఏమో 20,20,000, పక్కనున్న ధర ఏమో ఒక ఎకరానికి 25 లక్షలు. 25 లక్షలు ఇవ్వాలంటే 75 లక్షలు ఎకరానికి ఇవ్వాలి. కేవలం 13.5 లక్షలకి అక్కడ ఏది ఇండస్ట్రియల్ పార్క్ అని దాదాపు 276 ఎకరాలు తీసుకున్న సందర్భం. అక్కడ ఎంత వాల్యూ పెరుగుతుందంటే ఆఫ్టర్ ఇండస్ట్రియల్ పార్క్ అయిన తర్వాత ఒక ఎకరానికి 2.5 కోట్ల వాల్యూ అవుతుంది అక్కడ. కానీ హరిజనులకు ఇచ్చిన ధర ఎంతమ్మా? ఓన్లీ 13.5 లక్షలు ఎకరానికి ఇచ్చిన సందర్భం.
దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఇక్కడ గోదావరి ఉంది, అక్కడ మహాప్రస్థానాన్ని కట్టాడు 4 కోట్లతోటి స్టార్ట్ అని వితిన్ ద ఒక 2 మాసాలు 12 కోట్ల దాకా చేశాడు. 12 crores 4 కోట్లకేం ఫౌండేషను, 2 నెలల పాటే 12 కోట్లు అవుతుంది. అక్కడ గోదావరి మంచాల గోదావరిలో దాదాపు 2000 టిప్పర్ల మట్టి ఇసుక ఇష్టానుసారంగా తీసుకొచ్చి దాని లెవెల్ చేసిన సందర్భాలు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఏమన్నారు, గోదావరి ఇసుక తీసిందంటే కఠినంగా చర్యలు ఉంటాయని మన ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎక్కడ చర్యలేమో రిపోర్ట్ చేశాం, కాంప్లైంట్ ఇచ్చాం, మైనింగ్ అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. అంటే భయభ్రాంతులు చేసే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, మాట్లాడితే కేసులు పెట్టే కార్యక్రమం. ఆయన కూడా ఎన్నికలు ఎన్నో వాగ్దానాలు. అక్కడ సింగరేణి ప్రాంతంలో అయితే ఒక రిటైర్ సింగరేణి కార్మికునికి 2 గుంటలు ఇస్తాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడ 2 గుంటాస్ నమ్మిన పాపం వాళ్ళు. ఉద్యమకారులకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ఉద్యమకారులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత ల్యాండ్ ఇస్తాము. అది కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఈచ్ 2 గుంటస్ ఇస్తాను. ఆ శ్రీరాంపూర్లో ఆయన మాట, శ్రీరాంపూర్లో నాకు తెలిసిన కాడికి ఒక రిటైర్ కార్మికులు ఒక 7-8 వేల మంది ఉంటారు. ఇంకా పేదవాళ్ళు ఒక 2-3 వేల మంది ఉంటారు. అంటే 10,000 మందికి మాట ఇస్తే నేను ఇస్తా అంటే ఆయన వాళ్ళు ఏమనుకున్నారు, నమ్మి ఓట్లు ఇచ్చిన సందర్భాలు. ఇంకా కూడా ఇక్కడ మేము మంచి మెడికల్ కాలేజ్ కట్టాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాము. ఇక్కడ ఐబీ కాడ మీరు చూసారా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 11 కోట్ల రూపాయలతో రీసెంట్లీ కంప్లీటెడ్. అంటే ఎన్నికల ముందు 2,30,00,000 మంచిగా 4 షూట్లు బ్రహ్మాండంగా ఐబీ కట్టడం జరిగింది. ఏది ఇక్కడ అందులో R&B ఆఫీస్, ఆడియో ఆఫీస్, R&B ఈ రెసిడెన్స్ క్వార్టర్, డి రెసిడెన్స్ క్వార్టర్, ఒక గోడ ఆల్సో కక్షతోటి అక్కడ మేము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్న ఒక కక్షతోటి ఇవన్నీ కొలగొట్టేసాడమ్మా. అంటే గెస్ట్ హౌస్ అయితే రీసెంట్లీ కంప్లీటెడ్. అంటే ఎన్నికల ముందు బ్రహ్మాండమైన బిల్డింగ్ నేలమట్టం. ఆయనే ఒకవేళ హాస్పిటల్ కట్టాలనుకుంటే దాని ముందు హాస్పిటల్ ఉంది, దాదాపు 70 ఏళ్ళ కింద హాస్పిటల్, అది కూలగొట్టు కట్టచ్చు. లేదు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కడుతున్నాం, అక్కడ 5 ఎకరాల భూమి ఉంది, అక్కడ కట్టచ్చు. లేదు ఇక్కడ ఐటీఐల భూమి ఉంది, 5-6 ఎకరాల భూమి ఉంది, అక్కడ కట్టచ్చు. నర్సులో కట్టచ్చు. ఈవెన్ మెడికల్ కాలేజీలో కూడా అక్కడ కట్టచ్చు. అంటే దాదాపు 11 కోట్ల కన్స్ట్రక్షన్ని కూలగొట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు కదా. అంటే అతని పరిపాలన పూర్తిగా భయాందోళన పరిపాలన. అందరి దగ్గర ప్రతి వెంచర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం, రియల్ ఎస్టేట్ దగ్గర డబ్బులు తీసుకునే కార్యక్రమం. ఇక్కడ ఒకటి ఉంది ఉమ్మరిమే సొసైటీ అని, వాళ్ళు పాపం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆఖరి కోర్టు పోయారు, కోర్టు పర్మిషన్, మళ్ళీ మున్సిపల్ కమిషన్ పోతే కంటెంప్ట్ కోర్టు పోయి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నాక కాస్త కాంపౌండ్ మొదలు పెడితే దాన్ని రాత్రి కూలగొట్టిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక్కొక్క ఇంటికి 5 lakhs, ఒక్కొక్క ఇంటికి 60 వాళ్ళ ఫ్లాట్, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు తీసుకునే కార్యక్రమం అన్ని జాగాలలో. ఎక్కడ ఇటుకలో అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు ఏదో వాళ్ళకి ఏదో పది అక్కడ డబ్బులు తీసుకునే కార్యక్రమం. ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సారో అడుగున డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. నేను చెప్పడం కాదు, ల్యాండ్ కబ్జాలు కూడా ఎక్కువ ఉన్నట్టు విన్నాను. ఏం చెప్తున్నాగా, ఆ కాపురలనే పెద్ద ఎత్తున చేసినప్పుడు ఆయనకి ఇక్కడ అన్ని సెటిల్మెంట్లు అయినాయి. ఎక్కడైనా డిస్ప్యూట్ ఉంటే వీళ్ళ మనసును పంపించడం, గడబడి చేయడం, వాళ్ళు భయప్రాంతులే వాళ్ళతోటి కాంప్రమైజ్ కావడం జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కదా, ఒకసారి ఎంటైర్ మంచిర్యాల మొత్తం తిరిగి చూడండి ఎన్ని ప్రాంతాలు. ఇప్పుడు బెల్లంపల్లి చౌరస్తా ల్యాండ్స్ ఉన్నాయి వేరే వాళ్ళవి, అక్కడ తెలుసుకొని అక్కడ పోయి అక్కడ అనుకోండి వేరే కాడ మంచిర్యాల ఆయా ప్రాంతాలలో అక్కడ కలెక్టరేట్ కాడ అక్కడ భూమి కాడ ఈ విధంగా ఏది డిస్మెల్ చేయడము, కూలగొట్టడము ఇవన్నీ చేస్తుంటే భయప్రాంతులు అవుతారు. ఒకటేమో పోలీసు పూర్తిగా ఆనాడు పోలీసు పూర్తిగా సహకరించడం వల్ల డెఫినెట్గా భయపడతారమ్మా. భయపడి ఏం చేస్తారు, కాంప్రమైజ్ చేస్తారు, సెటిల్మెంట్ చేసుకునే కార్యక్రమం. ఇది ఒక దిక్కేమో అక్కడ రాక్షస పరిపాలన, ఇక్కడ వచ్చారు కూడా ఏమాత్రం తీసిపోకుండా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భం. ఆ ప్రజా వ్యతిరేక పాలన తను చెప్పిందే వేదం లెక్క. మేము ఒక రోడ్డు ఇక్కడ ఐబీ నుంచి శ్రీనాథ్ గారి దాకా మేము రోడ్డు తీసుకుంటే దాన్ని మేము తీసుకున్నదేమో 12 మీటర్ల రోడ్డు,
అదేమో 11 మీటర్లు చేశారు. ఒక లోపల ఇంటర్నల్ రోడ్ ఏమో 6 వరుసల రోడ్ చేస్తాడట, ఇదేమో హైవే NH. ఇంటర్నల్ రోడ్ ఏమో 6 వరుసలు చేస్తాడట, ఇదేమో రోడ్డు తగ్గిస్తాడట. ఆయన చెప్పింది వేదం, ఏ చెప్తే అక్కడ శాంక్షన్, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, అప్రూవల్ అంటే అప్రూవల్. ఈ విధంగా అంటే అన్ని విధాల ప్రజలు ఏదన్నా ఆయన దగ్గర మాట్లాడుతుంటే మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇక్కడ ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లి పేరు కాస్త కోసం కొన్ని మిగిలిపోయినాయి. ఏదైతే 1 టైం సెటిల్మెంట్ 3,75,000 ఇంటికి డబ్బులు ఇవ్వాలి భూమి లేని వాళ్ళకు, ఇంకో ఒక 700 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఒక 70,000 రూపాయలు ఇవ్వాలి, ఇంకో కొంతమంది ఏదైతే ఎబో ఏజ్ 18 years మేజర్ సన్స్కు ఒక కనీసం 200-300 మందికి ఇవ్వాలి. అప్పటి నుంచి పెద్ద దాన్ని ఊసలేదు, దాన్ని మాట్లాడేదేం లేదు. అక్కడ మేము అప్పుడు కోల్పేటలో ఒక 3,000 మంది పట్టాలు ఇచ్చాం, మా ప్రాంతం కానీ బెల్లంపల్లి అక్కడ పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇయ్యాక ఒక 300-400 మిగిలిపోయినా, ఇంకా మాకు 1000 మంది రిప్రజెంట్ చేశాం. ఏది జీవో నెంబరు 6670 ఏదో ఉంది జీవో నెంబర్, అక్కడ మేము అప్పుడు ఇచ్చాం. మరి 15 ఏళ్ళ నుంచి అక్కడ ఏమి ఇచ్చే కార్యక్రమం లేదు. ఎక్కడైనా అక్కడ పెండింగ్ బిల్డింగ్స్, లక్ష్మీపేటలో బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అది స్టిల్ పెండింగ్. నస్పూర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అది ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్, దాని మీద అతి లేదు. ఈ రకంగా ఇక చాలా మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ, అక్కడ ITIల ఒక సందర్భంలో వరంగల్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని అక్కడ పోయి మాటిచ్చారు. వరంగల్ తరహా అంటే మామూలు మాట కాదు. వరంగల్ తరహా అంటే నేరేపటి 3,000 పైన 3,000 కోట్లు పోవాలి అక్కడ నస్పూర్ పోతాడు, అక్కడ సూపర్ స్పెషాలిటీ అంటాడు. అంటే ఇక ఏది మాట్లాడితే అది మాట్లాడే కార్యక్రమం. అంటే ఒకసారి మాట్లాడితే కమిట్మెంట్, ఒకసారి మాట్లాడితే మనం అబద్ధం ఆడకుంటాం, ఒకసారి మాట్లాడితే పనిచేసే దిశగా ఉండాలి తప్ప వేగ్గా మాట్లాడే కార్యక్రమం, అమలు కానీ ఏదో మాట చెప్పే కార్యక్రమం. ఎవరు అడిగితే ఆయన మీద మంచాల షాపులను అందరికి భయ చెప్తా, నువ్వు తీస్తావా తీయవా, కూలగొట్టవా కూలగొట్టే కార్యక్రమం. ఎంతోమంది నష్టపోయారు పాపం.